హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను ఈరోజు కాకినాడ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ మీదుగా న్యూఢిల్లీ వెళ్తున్నాను. నేను హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లో దిగుతాను. నేను స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి టికెట్ బుక్ చేసుకున్నాను. ఆ వివరాలని కూడా మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ. నేను ఆటో కట్టించుకున్నాను అండి సామర్లకోట రైల్వే స్టేషన్ వరకు కూడా, కాకినాడ సర్పవరం జంక్షన్ దగ్గర నుంచి. ఇది మన సామర్లకోట కాకినాడ రోడ్లోని అచ్చంపేట జంక్షన్ దగ్గర నుంచి వచ్చి రోడ్డు కనెక్ట్ అయ్యే సెంటర్ అన్నమాట. సామర్లకోట సమీపిస్తున్నాం. సామర్లకోట వాళ్ళందరికీ మలుపు తెలిసే ఉంటుంది. ఇది సామర్లకోట రైల్వే గేట్ సెంటర్ అండి. ఇది రైల్వే గేట్ వేసాం ప్రస్తుతానికి. అప్పుడు మనం వెళ్ళేటప్పుడు మనం చూడండి, కొద్దిగా ఎదరికి వెళ్తే మనకి భీమేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి దాడి ఎడం పక్కన కనిపిస్తుంది. అటు నుంచి ఈ పంచారామ క్షేత్రానికి వెళ్ళాలన్నమాట. ఇది సామర్లకోట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండి. ఇది ఇదేనండి సామర్లకోట రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, అదే. అయితే అక్కడ సామర్లకోట రైల్వే స్టేషన్లో కూడా డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఇంకా ఎంట్రీ ఎగ్జిట్ అవి కూడా ఇంకా పూర్తిగా పూర్తి అవ్వలేదు. అంటే ఇప్పుడు మనం సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది మన ఆటో ఫ్రెండ్ అయినా మనకి కోటి గారు సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర దింపారు మనని. మనం ఇప్పుడు సామర్లకోట నుంచి న్యూఢిల్లీ బయలుదేరుతున్నాం. ఈ సామర్లకోట స్టేషన్ బయట అండి ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. అక్కడ రిపేర్స్ అప్గ్రేడేషన్ చేస్తున్నారు స్టేషన్ని. చాలా డెవలప్మెంట్ వర్క్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇదిగోండి మన స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎడం పక్కనే టికెట్లు ఇచ్చే కౌంటర్ అది. చూడండి, అక్కడ ఎంక్వైరీ అలాగే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది హాల్ లాగా అందరూ కూడా కూర్చోవచ్చు. ఇది మన డిస్ప్లే బోర్డు అండి. డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. ట్రైన్స్ అంటే వచ్చి ఏ టైంకి వస్తాయి, ఏ టైంకి వెళ్తాయి, అక్కడ ఒక టైం టేబుల్ లాగా అనమాట. ఇక్కడ టికెట్ వెండింగ్ మెషిన్ కూడా ఏర్పాటు చేశారండి. అంటే లైన్లో ఎక్కువసేపు నుంచుని అవసరం లేకుండా టికెట్ వెండింగ్ మెషిన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అలాగే ఒక ఇద్దరు హెల్పర్ని కూడా ఏర్పాటు చేశారు మనకి. మనం ఇప్పుడు సామర్లకోట రైల్వే స్టేషన్లోకి వచ్చామండి. ప్లాట్ఫారం నెంబర్ 1 అంటారు. ఇది డెవలప్మెంట్ జరుగుతూ ఉండడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నారు దీన్ని. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ పక్కనే మనకి స్టేషన్ మాస్టర్ రూము, అదే విధంగా మనకి ఏసీ ప్రయాణికులు అలాగే స్లీపర్ ప్రయాణికులు వేచి ఉండే గదులు అవి ఈ పక్కన ఉంటాయండి. ఈ చూడండి, మొత్తం స్టేషన్ అంతా ఇప్పుడు చూపిస్తున్నాను. అది కూడా అవతల పక్కనేమో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. చూడండి, ఈ టైంకి ఏదో ట్రైన్ వచ్చింది, దిగుతున్నారు, ఎక్కుతున్నారు. చూడండి, మీకోసం డిస్ప్లే బోర్డులు ఎవరికైనా సమాచారం కోసం ఉపయుక్తం అవుతాయని చెప్పి డైరెక్ట్గా మళ్ళీ బోర్డుల దగ్గరికల్లా వెళ్ళి తీస్తున్నాను. అవసరమైతే సమాచారాన్ని ఉపయోగించుకోండి. చూడండి, ఈ సామర్లకోట రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఎవరైనా మెట్లు ఎక్కలేని వాళ్ళు, దేనేళ్ళ వాళ్ళు, అలాగే పెద్ద వయసు వాళ్ళు, అలాగే విధంగా మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ లిఫ్ట్లో ఉపయోగించుకుని ఎక్కచ్చండి. ఇదే మెట్ల మార్గం మనం దిగుతున్నది. మనం ఎక్కాల్సిన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందండి. అక్కడికి నేను మెట్ల మీద నడిచి ఇక్కడికి వచ్చేసాను. అందుకని ఇక్కడ ప్రస్తుతానికి వెయిటింగ్ చేస్తున్నాను అన్నమాట.
ఇదేనండి మనం ఎక్కాల్సిన హజ్రత్ నిజాముద్దీన్ వెళ్ళే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఇదేనండి మనం ఎక్కాల్సిన ట్రైన్ విశాఖపట్నం నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఇది. చూడండి, ఇప్పుడు నేను ట్రైన్ లోపలికి ఎక్కేసాను. మనం థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం తత్కాల్లోని, కానీ మనకి అప్గ్రేడేషన్ చేసి సెకండ్ ఏసీలోకి అప్గ్రేడేషన్ ఇచ్చారు. చూడండి, మనకి అక్కడ ఇచ్చినవి ఒక రగ్గు, అలాగే 2 దుప్పట్లు, ఒక తలగడి, అలాగే ఒక గలేబు ఇచ్చారండి. మనం థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే సెకండ్ ఏసీకి అప్గ్రేడ్ చేశారు. సో మీకు ఇక్కడ ఏమి ఇచ్చారో కూడా మీకు చూపిస్తాను. ఫెసిలిటీస్ ఏమన్నాయంటే లైట్ ఉంది ఇక్కడ. సెకండ్ ఏసీ కోచ్ లోపల ఈ విధంగా ఉందండి. అంటే ఒక పక్కన రెండు బెర్తలు. మనకి సైడ్ లోయర్ వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఇచ్చారు. ఈ విధంగా మనకు ఒక పిల్లో ఇచ్చారు, పగ్లు ఇచ్చారు. అదే విధంగా దుప్పటి కూడా ఇచ్చారు. ఈ సీట్కి కూడా రీఛార్జ్ పాయింట్ ఇచ్చారు. చూడండి బయట వ్యూ ఎంత బాగుందో, పచ్చటి చక్కటి పంట పొలాలతోటి. చూడండి, గలేబు, కొత్త గలేబు ఇచ్చారు మనకి. ఆ గలేబు వేసేసుకున్నాం మనం. ఇది ఇంకా రాజమండ్రి వరకు కూడా మన భోగిలోకి ఇంకా ఎక్కువ మంది ఎక్కలేదండి, అంత ఖాళీగా ఉంది. రాజమండ్రి వచ్చిన తర్వాత ఫిలప్ అయింది మనకి. రాజమండ్రి వచ్చేసిందండి, రాజమండ్రి స్టేషన్ ఇది. చాలామంది తెలిసి ఉంటుంది. రాజమండ్రి మీద ఉన్న బ్రిడ్జ్ మీద మనం ఇప్పుడు రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్ మీద మన ట్రైన్ వెళ్తుంది. ఆ దూరంగా కనిపిస్తున్నవి మీకు మొట్టమొదటి బ్రిడ్జ్ ఒకటి, ఆ తర్వాత కట్టిన ఆర్చ్ బ్రిడ్జ్ ఒకటే అండి. ఇది కాకుండా 4వ వంతెన కూడా కట్టారు ఇప్పుడు. మొత్తం ఇప్పుడు గోదావరి నది మీద మొత్తం 4 వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం చేరుకుంటున్నామండి. ఈ తాడేపల్లిగూడెం స్టేషన్ ఇది. ఈ స్టేషన్లో కూడా జస్ట్ 2 నిమిషాలు మాత్రమే స్టాప్ ఉండే అవకాశం ఉంటుంది. విజయవాడలో మాత్రం కాస్త ఎక్కువసేపు ఆగుతుంది. ఒక 15 నిమిషాలు స్టాప్ ఉన్నట్టుగా నేను చూసినట్టుగా గుర్తు నాకు. ఇక్కడ రిపేరింగ్ వర్క్, ఏదో అప్గ్రేడేషన్ వర్క్ జరుగుతున్నట్టుందండి ఈ స్టేషన్లోనే. ఇప్పుడు విజయవాడ వచ్చామండి. విజయవాడ వచ్చిన తర్వాత మన ప్లాట్ఫామ్ అంటే విజయవాడలో పావుగంట ఆగుతుంది. విజయవాడ బయటకు వచ్చి నేను వీడియో చేస్తుంటే వెనకాల పక్క నుంచి హాయ్ ఫ్రెండ్స్ అంటూ నన్ను ఎడగాస్తున్నారు వెనకాల కూర్చున్న వాళ్ళు. అందుకు నన్ను మాట నవ్వుతున్నారు. ఈ మధ్యన యూట్యూబర్లు కొంతమంది కనపడుతున్నారు కదా, వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అంటూనే ప్లాట్ఫామ్ మీద ఇక్కడ చుట్టూ అటు తిప్పి నేను తీస్తున్నాను వీడియో. వీళ్ళు అనమాట ఎడకారం ఆడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ అని. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అండి. ఇది మనం విజయవాడ రైల్వే స్టేషన్ దాటిపోతున్నాం ఇప్పుడు. ఇది డోర్నకల్ జంక్షన్ అండి.
వరంగల్లో 5 నిమిషాలు స్టాప్ అండి. 5 నిమిషాలు స్టాప్ ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోతుంది. ఇక్కడ స్టేషన్ చాలా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ వరంగల్ స్టేషన్ అనేది మన కాకతీయుల యొక్క రాజధాని నగరం అండి ఒకప్పుడు, పూర్వం. ఇది స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లో మీల్స్ అండి. అంటే ట్రైన్లోనే వాళ్ళు ఆర్డర్ తీసుకుని మనకి తీసుకొచ్చిస్తున్నారు. ఈ భోజనం 120 రూపాయలు తీసుకున్నారు, 120 రూపీస్. ఇది భోపాల్ జంక్షన్ అండి ప్రస్తుతం ఉన్నది. ఇది బెనా జంక్షన్. మనం ఇప్పుడు చూడబోయేది అంబుఖేరా, ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ పురాతనమైన గుళ్ళు, అలాగే అంటే నేల నొయ్యి కూడా ఒకటి ఉన్నట్టుంది. మనం ట్రైన్లోంచి వెళ్తుంటే ఇక్కడ కనపడ్డది. ఇది చాలా పురాతనమైన కట్టడాల్లాగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అని ఒక ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన బోర్డ్స్ కూడా కనపడుతున్నాయి మనకి దూరం నుంచి. బోర్డు ఉంది చూడండి అక్కడ. ఇది ఏదో పురాతన ప్రదేశం అండి ఇది. ఇదిగోండి ఇంకో టెంపుల్స్ వస్తున్నాయండి ఈ పక్కనే. चॉकलेटी फ्लेवर आइसक्रीम मिलेगा, व्हाइट चॉकलेटी फ्लेवर आइसक्रीम है, बोलो व्हाइट चॉकलेट। ఇది గ్వాలియర్ జంక్షన్ అండి. అండి మనం ఆఖరి కంటోన్మెంట్ స్టేషన్లో ఉన్నామండి. మధురా జంక్షన్ రాజీ Express has
హలో అండి, ఇప్పుడు మనం సత్యనారాయణ స్టేషన్లో ఉన్నాము. ఇది రైట్ టైం కంటే కూడా పావుగంట ముందుగానే స్టేషన్ చేరుకుంది. నిజాముద్దీన్ స్టేషన్కి. वडोदरा के रास्ते बांद्रा कतार। హాయ్ అండి, ఇదే మనం హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ ఎదురుగా తీసుకున్న లాడ్జ్లో రూము. ఇది డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ కాదు, అది డబల్ బెడ్. 2 బెడ్లు ఉన్నాయి, ఇంకో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సింగిల్ బెడ్ తీసుకుందాం అనుకుంటే మనకి సింగిల్ బెడ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, డబుల్ బాత్రూమ్ అన్నాడు. అందుకని చెప్పేసి ఇదే మనకి ప్రైస్ తగ్గించి ఇచ్చాడు. రెగ్యులర్ ప్రైస్ మీద ఎంత ప్రైస్ తగ్గించాడు ఇవన్నీ కూడా తర్వాత తెలియజేస్తాను మీకు.